రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి 12,05,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఎంత వాడుకున్నారు? దాన్ని 9 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకున్నారు. ఇంకా 3 లక్షలు ఆల్రెడీ మిగిలింది. సరే, 1 లక్ష అటు ఇటు పోనీయండి. ఇంకో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది కదా, దాన్ని వాడుకోలేక ఎందుకు ఇవాళ మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు బ్లాక్ మార్కెట్ తరలింది? మేము ఇన్నోళ్ళు అంటారేమో, బీజేపీ ఇవన్నీ తప్పు పుచ్చుకొని మోడీ తిడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ అని తిడతారు. మీకు ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. నేను పక్కన నేనేమైంది నిన్న మిర్యాలగూడలా లారీ లోడ్ పడుకున్నారు. యూరియా రైతుల పొలాలలో పోతలేదు, యూరియా పోతలేదు. బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేల గనిమేలు బ్లాక్ మార్కెట్ లోడ్ తరలిస్తున్నారు. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిన్న మిర్యాలలో కూడా జరిగిన సంఘటన ఫస్ట్ సమాధానం చెప్పండి. ఇట్లా దొరికింది ఒకటి. కాంగ్రెస్ లో చాలా ఎక్స్పర్ట్స్, ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా 40-50 సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించారు. ఎట్లా దొరికిందో అది ఆయన కొత్తగా ఎమ్మెల్యే పోయింది. ఇవాళ 2014 కంటే ముందు యూరియా కోసం చెప్పులు పెట్టేటోళ్ళు, సంచులు పెట్టేటోళ్ళు, పొద్దున లైన్లు నిల్చుంటోళ్ళు. దాని నుంచి ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా? ఈ 10 సంవత్సరాలు. ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది? ఒక ప్లాన్ లేదు. రబీ సీజన్ లో వాళ్ళు వాడుకునే యూరియాకు లెక్కపత్రం లేదు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. అన్ని కేంద్రం ఇస్తాక మీరు ఎందుకండి తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు? ఫీజు ఇస్తలేదంటే మోడీ గారు ఇస్తలేరు అంటారు. ఆరోగ్యశ్రీ అంటే మోడీ గారు ఇస్తలేరు అంటారు. రోడ్లు వేసుకున్న గ్రామాల్లో మోడీ గారు ఇస్తారన్నా? సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నాం, సిఆర్ కింద రోడ్లు వేస్తున్నాం. ఇలా గ్రామాల రోడ్లు, గ్రామాల డ్రైన్లు, గ్రామాల లైట్లు, గ్రామ పంచాయతీలు మేమే, కమ్యూనిటీ హాళ్ళు మేమే కట్టాలి, అన్ని మేమే ఇచ్చినాక మీరెందుకు? మరి ఈ తిట్టులో ఫ్యాషన్ అయిపోయింది. కానీ అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. నమస్కారం.